My dear friend Praveen introduced me a few things, but I'm just, I can say, okay, normal Christian. I'm not a great leader or something. దేవుని వైపు చూసి దేవుని కోసం జీవించాలని నా కోరిక, నా ఆశ. అండ్ దేవుని పరిచర్యలో వాడబడాలా, దేవుని కోసము పనిచేయాలా, మళ్ళీ కొన్ని ఆత్మలను రక్షించాలా, కొందరిని బలపరచాలని నా తాపత్రయం. దట్ ఈస్ మై విజన్. సో ఇప్పటిదాకా సిస్టర్ చెప్పింది, బ్రింగ్ ట్రయంప్ ఓవర్ ట్రాజెడీస్. మన లైఫ్ ఫుల్ ఆఫ్ ట్రాజెడీస్. ఎంతమంది అగ్రీ అవుతారు? ఎస్ ఆర్ నో? ఇది యూత్ కాన్ఫరెన్స్. ప్లీజ్ స్పీక్ అవుట్. ఓకే, రెస్పాండ్. ఓకే, డోంట్ థింక్ ఇట్స్ చర్చ్ మీటింగ్ ఆర్ ఇట్స్ యూత్ కాన్ఫరెన్స్. బీ యాక్టివ్, యూ కెన్ రెస్పాండ్. ఓకే, సో అవర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రాజెడీస్. ఓకే, అండ్ బైబిల్లో కూడా చాలా ట్రాజెడీస్ ఉన్నాయి. సిస్టర్ ముగ్గురు పర్సనాలిటీస్, వ్యక్తులను మన ముందు పెట్టారు. ఫస్ట్ ఎవరు? హన్నా. సెకండ్ ఎజికియా. థర్డ్ జోబ్. ఓకే, గుడ్. సో ముగ్గురు జీవితాలు మీరు సిస్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. కొంచెం రీవ్యాంప్ వస్తుంది. యా, సిస్టర్ బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ట్రాజెడీస్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ట్రాజెడీస్ అనేవి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, విల్ ఫేస్ ట్రాజెడీస్. బట్ హౌ టు ఓవర్కమ్ ఇట్, సిస్టర్ కొన్ని స్టెప్స్ చెప్పారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. దాని తరువాత వాట్ ఈస్ నెక్స్ట్? చాలాసార్లు మనము ఒక గమ్యానికి చేరుకోవాలంటే వీ హ్యావ్ ఎ ప్లాన్. ఒక ఊరికి వెళ్ళాలన్నా, లేకపోతే మన లైఫ్లో ఒక గోల్ రీచ్ అవ్వాలన్నా ఒక ప్లాన్ ఉంటుంది కదా. ఆ ప్లాన్లో ఎక్కడైనా మనము కరెక్టా రాంగ్ అని ఇనీషియల్ స్టేజ్లో మాకు తెలియకపోవచ్చు, లేకపోతే రాంగ్ గైడెన్స్ ఉండొచ్చు, రాంగ్ పాత్లో మనం ఉండొచ్చు. కానీ సటన్ కొంచెం దూరం వెళ్ళాక, అరే నేను ఎక్కడికి వెళ్తున్నాను అసలు, వాట్ ఈస్ దిస్ నాట్ మై ఎక్స్పెక్టేషన్, ఇది నేను అనుకోలేదు కదా, నేను ఐఎమ్ ఇన్ రైట్ డైరెక్షన్ క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. వచ్చిందా మీకు ఎప్పుడన్నా? ఐఎమ్ ఇన్ రైట్ పాత్, నేను కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నానా, కరెక్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నానా, లేకపోతే కరెక్ట్గా ఎంచుకున్నానా అని చాలాసార్లు మనకు క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ ఫేస్ ఎనీ ఇన్సిడెంట్ విచ్ యూ నాట్ ఎక్స్పెక్టెడ్. నువ్వు ఊహించని సంఘటనలు, ఊహించని విషయాలు నీ లైఫ్లో ఫేస్ చేసినప్పుడు దెన్ యుల్ గెట్ దీస్ క్వశ్చన్స్. అవునా? అప్పుడు చెక్ చేస్తావు. అసలు నేను ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ తీసుకోండి, అసలు నేను బైపీసీ అని తీసుకున్నా, ఎందుకు నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎంబీబీఎస్ సీట్ రాలేదనుకోండి, ఇది రైటేనా, నేను సెట్ అవుతానా, నేను తప్పు చేశానా, 2 years వేస్ట్ చేశానా అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మన లైఫ్లో చాలాసార్లు మనము రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా రాంగ్ గైడెన్స్లో వెళ్తూ ఉంటాం. మనం కరెక్ట్గా ఆలోచించి మనము ఎవరి సలహాలు తీసుకోవాలో కూడా మనము సీరియస్గా ఉండం. కొందరు వ్యక్తులైతే దే జస్ట్ టేక్ ద వే హౌ ద విండ్ డైరెక్షన్స్, గాలి ఎటు వస్తే అటు వెళ్తూ ఉంటారు. కొందరు అలా వెళ్ళి వాళ్ళ జీవితాలని, వాళ్ళ సమయంని వృధా చేసుకుంటూ ఉంటారు. చాలాసార్లు దేవుడు, మనం కృపా కాలంలో ఉన్నాం కాబట్టి కృపను చూపుతూ ఉంటాడు. మనకున్న లైఫ్లో వచ్చిన ఛాలెంజెస్ కానీ ఫెయిలియర్స్ని బట్టి దేవుడు కృప చూపి నడిపిస్తూ ఉంటాడు. కానీ అది మనం సద్వినియోగం చేసుకోలేకపోతాం. ఐ రిపీట్, దేవుడు చూపిన కృపను మనము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద గ్రేస్ ప్రాపర్లీ. God is showing you grace, God is showing you mercy, but you're not realizing, you're taking as a granted, and you're not correcting your life. You will agree? దేవుడు కృపను చూపుతుందంటే, దేవుడు కనికరము చూపుతుందంటే there's some reason. ఒకసారి ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ అదే బాటలో మనం వెళ్తే సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? ఫెయిల్ అవుతాం. కానీ నేను ఫెయిల్ అయినా, ఎందుకు ఫెయిల్ అయినా,
ఎక్కడ ఫెయిల్ అయినా, నా లోట్లేంది, నా లోటుపాట్లేంది, ఎక్కడ నేను మిస్ చేశాను, ఏ ఏరియాలో నేను వర్క్ చేయాలా, ఎక్కడ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, ఏ విషయాల్లో నేను సరిగా అవి పాటించలేకపోయినానని అనలైజ్ చేసినాక నువ్వు స్టెప్స్ తీసుకుంటే సక్సెస్ వస్తుందా, ఫెయిల్యూర్ వస్తుందా? పాసిబిలిటీ ఎక్కువ సక్సెస్కి ఉంది, రైట్? మనము చాలాసార్లు ఈ ఫెయిల్యూర్స్ వస్తున్న కొద్దికి సిస్టర్ చెప్పినట్లు వై మీ అనుకుంటా మనం బాధపడుతూ ఉంటాం, లేకపోతే నిరుత్సాహపడుతూ ఉంటాం, లేకపోతే ఎవరినో ఒకరిని తీసుకొని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఈజీగా మనకు ఎవరు దొరికారంటే పేరెంట్స్. చాలాసార్లు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు మన సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్, బ్రదర్స్ని నాకు సరిగ్గా చెప్పలేదందుకు, ముందెందుకు చెప్పలేదని బ్లేమ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు స్నేహితులను బ్లేమ్ చేస్తూ ఉంటాం. నీ వల్లనే నాకు ఇది ఇలా జరిగింది, నీ వల్లనే నాకు నేను ఇట్లా తప్పు నీ వెంట రావడం వల్ల నాకు ఇట్లా జరిగింది, నేను నమ్మడం వల్ల నాకు ఇట్లా లాస్ అయింది. ఇవన్నీ మనము రీజన్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఆర్ యు సీరియస్ అబౌట్ యువర్ లైఫ్? ఆర్ యు సీరియస్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితము పట్ల నువ్వు సీరియస్గా ఉన్నావా? ఒకవేళ నువ్వు సీరియస్గా ఉన్నట్లయితే దేవుడు చూపిన కృపను, కనికరాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని దెన్ యూ విల్ సెట్ యువర్ లైఫ్. యూ విల్ సెట్ యువర్ లైఫ్. యూ కరెక్ట్ యువర్ లైఫ్. యూ కరెక్ట్ యువర్ రూట్. యూ కరెక్ట్ యువర్ పాత్. చాలాసార్లు మనం ఇగ్నోరెన్స్ చేస్తూ ఉంటాం. We won't give clear or proper attention towards our mistakes. మన హ్యూమన్ బీయింగ్కి ఒకటి ఏంటంటే, చాలామంది ఏం ఆలోచిస్తారు, నేను కరెక్టే, ఐఎమ్ రైట్. కొందరైతే వాదిస్తారు కూడా. కానీ వై ద ఆపోజిట్ పర్సన్, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంది, వై దే ఆర్ సేయింగ్ ఐఎమ్ రాంగ్ అని వాళ్ళ డైరెక్షన్లో, వాళ్ళ పర్స్పెక్టివ్లో నువ్వు ఆలోచించినట్లయితే యూ విల్ ఫైండ్ సమ్ మిస్టేక్స్. You will find the areas where you need to correct yourself. సో చాలాసార్లు మనకు తెలిసిందే కరెక్ట్, మనమే కరెక్ట్, నేనే తోపు, నేనే అని నాకు తెలుసు, నేను పీజీ చేసిన, నేను డాక్టర్ చేసిన, నేను పలానా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా, నేను పలానా పెద్ద మంచి స్కూల్లో చదువుకున్నా, అయినో నాకు చాలా తెలుసు, నువ్వు నాకు చెప్పే అవసరం లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తూ ఉంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ మనని ముంచేస్తూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక క్రిస్టియన్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మన కాన్ఫిడెన్స్ ఉండాలి, అంతగాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఎవరి మీద? నీ మీద కాదు. ఎవరి మీద? దేవుని పైన. బికాస్ హీ ఆల్రెడీ వన్ ద బ్యాటిల్. హీ నోస్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. నేను యూత్ఫుల్ డేస్లో ఉన్నప్పుడు నాకు వెనెవర్ ఐ ఫేస్ ఎనీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఐ టు సింగ్ దిస్ సాంగ్, బికాజ్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఎంతమందికి తెలుసు? బికాజ్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో, హీ హోల్డ్స్ మై ఫ్యూచర్. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు, నీ కోసము శిలువపై మరణించిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దేవుడు ఆయన నమ్ముకోవడం కంటే ఇంకా వేరేది ఏమి కూడా మనకు దారి లేదు. దేవుడు కృపను చూపుతా ఉన్నాడు. నీకు వచ్చిన సమస్యలు కానీ, ట్రాజడీస్ కానీ, విషాదాల నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. దేవుని ప్రేమను చూపుతా ఉన్నాడు, కృపను చూపుతా ఉన్నాడు, కనికరం చూపుతా ఉన్నాడు. కానీ వీటిని, దేవుడు చూపిన కృపను, కనికరాన్ని, ప్రేమను నువ్వు సద్వినియోగపరుచుకొని ఎక్కడ మిస్టేక్ అయింది, వై దిస్ హ్యాపెన్ టు మీ, వేర్ ఐఎమ్ రాంగ్, వై గాడ్ ప్రొటెక్టెడ్ మీ బిఫోర్ దిస్ హ్యాపెన్, ఇది కాకున్నప్పుడు ఎందుకు దేవుడు ప్రొటెక్ట్ చేయలేదు అని ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే దెన్ యూ విల్ ఫైండ్ ఆన్సర్స్. ఆ ఆన్సర్స్ దొరికినప్పుడు దెన్ యూ విల్ చేంజ్ యువర్ డైరెక్షన్, దెన్ యూ విల్ చేంజ్ యువర్ రూట్, దెన్ యూ చేంజ్ యువర్ పాత్, దెన్ యూ చేంజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్. Then you will see the victory in your life. Then you will see success in your life. Then you will see the returns for your hard work in your life. మన లైఫ్
చాలామంది ఫ్రీగా వచ్చింది అనుకుంటారు కానీ బట్ గాడ్ పేడ్ ద ప్రైస్. దేవుడు వెలపెట్టి మనం కొన్నాడు. ఇఫ్ we are not by our own, God paid the price. So we have to look unto him. So చాలాసార్లు which direction you're heading, how you're living, you have to check. If you're not checking yourself, if you're not introspecting yourself, then ఒక 5 years తర్వాతనో 2 years తర్వాతనో 1 year తర్వాత చెక్ చేసుకుని అప్పుడు ఫీల్ అవుతే సమయం మళ్ళీ వస్తుందా? రాదు. అసలు దావీదు అంటాడు, ప్రభువా నన్ను పరిశోధించి పరీక్షించుము అంటాడు. ఆర్ యూ ప్రేయింగ్ లైక్ దిస్? లార్డ్ ప్లీజ్ లార్డ్ సర్చ్ మీ, ఫైండ్ మీ అండ్ కరెక్ట్ మీ వేర్ ఐఎమ్ రాంగ్. ఆర్ యూ ప్రేయింగ్? నువ్వు వెళ్ళే దారి కరెక్టా? నీ రోడ్ మ్యాప్ కరెక్ట్గా ఉందా? నువ్వు ఆలోచించిన ప్లాన్ లేకపోతే నువ్వు అనుకున్నది కరెక్ట్గా ఉందా లేదా? ఆర్ యూ గ్యారంటీ దట్ నెక్స్ట్ 2 years ఏమవుతుంది? ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాట్ జాబ్ యుల్ గెట్? ఆఫ్టర్ యువర్ డిగ్రీ ఆర్ పీజీ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఎ కెరియర్ యుల్ హ్యావ్? ఆర్ యు ఇన్ రైట్ డైరెక్షన్? ఆర్ యు ఇన్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్? ఆర్ యు చెకింగ్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారా లేదా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటారు లేదా? ఒకసారి మీరు చూసుకోవాలి. ఒకవేళ అది చేయలేకపోతే ప్లీజ్ స్టార్ట్ నౌ. ప్లీజ్ స్టార్ట్ నౌ బికాజ్ యువర్ లైఫ్ ఈజ్ ప్రెషస్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. గాడ్ హెస్ ఎ ప్లాన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ లైఫ్. బట్ బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ డిసిషన్స్, బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ స్టెప్స్, దట్ ఈస్ leading to different destination which God is not planned. Which God is not planned. When you are in the God's plan, నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో ఉంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తూ అడుగు వేస్తా కొద్ది ఉన్నట్లయితే దేవుడు నిర్ణయించిన దిశకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు చూస్తూ ఉంటావు నీ లైఫ్ ఒక ఫ్రూట్ఫుల్నెస్, నీ లైఫ్ ఒక ఫ్రూట్ఫుల్నెస్ చూస్తూ ఉంటాం. చాలామంది ఇప్పుడు మనకు జీపీఎస్ అలవాటు అయిపోయింది కదా, గూగుల్ మ్యాప్స్ ఆర్ ఇవన్నీ. సపోజ్ ఒక డెస్టినేషన్ పెట్టినప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడుకుంటున్నావు లేకపోతే అనుకోకుండా వేరే డైరెక్షన్ తీసుకుంటే ఇట్ విల్ రీడైరెక్ట్ యూ. ఒకవేళ నీ సెల్లో నెట్ ఆఫ్ అయింది అనుకో, సడన్గా నువ్వు డెస్టినేషన్ పెట్టావు, మ్యాప్ వచ్చింది కానీ నెట్ ఆఫ్ అయింది, రాంగ్ డైరెక్షన్ తీసుకున్నావు, it will redirect to right place. ఎందుకు ఇంటర్నెట్ లేదు, రైట్? సో when you are connected with God, you got your road map, you got your direction, you got your path, but in between you are disconnected from God. Disconnected from God somewhere. ఎవరన్నా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్ళరు అనుకో, సో can you reach to the right destination? No. You will held up in somewhere. అరే నేను అనుకుంది ఇది కాదు కదా అని ఎప్పుడు రిలీజ్ అవుతామంటే ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ సమ్ డ్యూరేషన్. ఇట్ మే బి 6 months, 1 year, 2 years, 3 years or 5 years. దెన్ మళ్ళీ దేవాన్ని నేను ప్రేయర్ చేసిన, ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన, నువ్వు నాకు క్లియర్గా కళ చెప్పినో, లేదా దర్శనం ఇచ్చినో, లేదా పాస్టర్ గారు చెప్పారు, లేదా పలానా అంకుల్ చెప్పారు, ఆంటీ ప్రేయర్ చేసి చెప్పారు, బట్ వై హ్యాపెన్ టు మీ? Means you are not checking with the Lord continuously. దేవుడు ప్లాన్ ఇచ్చినప్పుడు you are fine, you are in right direction, but in between you lost the connection, but you doesn't know when the connection is lost. నీకు ఇంటర్నెట్ ఎప్పుడు డిస్కనెక్ట్ అయిందో నీకు తెలియదు, బట్ when నువ్వు రాంగ్ ప్లేస్కి రీచ్ అయినాక అప్పుడు చూస్తే that is not updated. Your map is not updated. Then again you have to connect internet or check the signal, మళ్ళీ రీరూట్ చేసి మళ్ళీ వెళ్తావు, కానీ టైం వేస్ట్ అయిపోతుంది, ఫ్యూయల్ వేస్ట్, టైం వేస్ట్. ఒకవేళ సరైన టైంకి చేరుకోలేకపోతే యూ లాస్ట్. ఒకసారి సేమ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగింది. ఐ వాంట్ టు do LLB, సో ఐ అపియర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. నైట్ షిఫ్ట్ చేసి
మార్నింగ్ నైట్ షిఫ్ట్ చేసి మా ఇంటికి వచ్చి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వెంటనే ఓఆర్ఆర్, అక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఓఆర్ఆర్ దిగి నేను మ్యాప్ పెట్టుకుని వెళ్ళే లోపల 2 minutes లేట్ అయింది. దే డి నాట్ అలౌ మీ టు రైట్ ఎగ్జామ్. ఐ వాజ్ జస్ట్ ఒక 2 minutes. ఇంకొకరైతే ఏడుస్తున్నారు, సార్ నా 1 year వేస్ట్ అవుతుంది ప్లీజ్ అని. నో, ఐ వాజ్ వెయిటెడ్ గేట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం, వాళ్ళు ఏమైనా కనికరించి అలౌ చేస్తారేమో అని. అరౌండ్ 10 to 12 people we waited at the gate and they did not allow. 1 minute, 2 minutes, it pays you a lot. So you have to check whether your connection is active or not. దేవునితో నీ సంబంధం ఎలా ఉందో అనుదినం నువ్వు చెక్ చేసుకుంటుండాలా. అప్పుడే నువ్వు సరైన గమ్యానికి చేరుకోగలుగుతావు. ఒకవేళ మధ్యలో నేను వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన పక్క రాంగ్ డైరెక్ట్ వెళ్ళినా ఇమ్మీడియట్లీ ఇట్ విల్ బీప్ యూ యు ఆర్ ఇన్ నాట్ రైట్ వే. ప్లీజ్ టేక్ ఎ యూ టర్న్, ప్లీజ్ టేక్ ఎ లెఫ్ట్, ప్లీజ్ టేక్ ఎ రైట్, ఇట్ విల్ డైరెక్ట్ యూ. బట్ అది కూడా ఇగ్నోర్ చేసినవంటే ఇక ఐ లీవ్ అప్ టు యూ. సో యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ కనెక్టెడ్. నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉన్నావు, ఎవరితో కనెక్టెడ్ అయి ఉన్నావు, చాలా ఇంపార్టెంట్. సో మన లైఫ్లో ట్రాజడీస్ వచ్చినప్పుడు చాలాసార్లు ఇది లైఫ్ కదా అంతే కదా అనుకుంటాం. కానీ ట్రాజడీస్ విల్ టీచ్ యూ త్రీ థింగ్స్. ఎప్పుడైతే నువ్వు ట్రాజడీస్ నుంచి బయటికి వచ్చినావో దెన్ యూ విల్ టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ యొక్క విషాదమైన సంఘటనల నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూస్తావు. తర్వాత ఇంకోటి ఏంటంటే ద లెర్నింగ్స్, నీ మిస్టేక్స్, నీ రాంగ్ డిసిషన్స్ ఏమున్నాయో అవి తెలుసుకుంటావు. సో యూ వోంట్ రిపీట్ అగైన్ ఇన్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ థర్డ్ వన్ is it will help you to always be connected with God. It will remind you. If you miss that, again there are circumstances may repeat in your life. So we should be careful how God is directing your life. ప్లీజ్ అలైన్ అండ్ ట్యూన్ యువర్ సెల్ఫ్. మనం బైబిల్లో చూసిన దావీదు మహారాజు ఈజ్ అ జస్ట్ షెపర్డ్ బాయ్. దావీద్కి ఏమైనా డిగ్రీస్ ఉన్నాయా? దావీద్కి ఏమన్నా ఏదైనా విద్యలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి కాదు. అన్ఎడ్యుకేటెడ్. ఇక్కడ కూర్చున్న వారందరికన్నా ఏ యోగ్యత లేదు దావీద్కి. ఏ యోగ్యత లేదు. చదువు రాదు. వాళ్ళ కన్న తండ్రే వాడు వేస్ట్. సమూయేలు ప్రవక్త వచ్చి నీ కుమారులని దేవుడు ఎన్నుకోబోతున్నాడు అనిపించి అందరినీ వచ్చినాక దేవుడు వీళ్ళు కాదు అంటాడు. కానీ అంతేనా ఇంకెవరు ఉన్నారా అని అడిగినప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటాడంటే ఉన్నాడులే ఒకడు, వాడు పనికి మాలినోడు, దేనికి పనికి రాడు, వానికి అందుకోసం గొర్రెలు మేపడానికి ఇచ్చినామని. గొర్రెలు మేపడానికి ఏ తెలివి అవసరం లేదు, ఏ యొక్క విద్య అవసరం లేదు, ఏ యొక్క ట్రైనింగ్ కూడా అవసరం లేదు. అవసరమా? కానీ దావీదు ఒక్కటి he did good in his life. You know what is that? మంచి విషయం దావీదులో ఏముంది? ఆరాధించ. ఇంకా కరెక్ట్. ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింటే, దేవునితో సంబంధం. హీ ఈజ్ కనెక్టెడ్ విత్ గాడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్స్. సొంత బ్రదర్స్ అని తక్కువ చూసినా, వాడు వేస్ట్ గాడన్నా, హీ నెవర్ డిస్కరేజ్డ్, హీ నెవర్ డిమోటివేటెడ్. హీ జస్ట్ కనెక్టెడ్ టు గాడ్ అండ్ ఈస్ ప్రేజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. ఒక షెపర్డ్ బాయ్ని గాడ్ ప్లాన్లో ఉన్నాడు కాబట్టి, దేవునికి ట్యూన్ అయి ఉన్నాడు కాబట్టి, దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, ఆ కాలంలో
ఇస్రాయల్ దేశానికి రాజు అంటే ఉన్నతమైన స్థానం, దానికన్నా మించిన స్థానం ఇంకోటి లేదు. ఎప్పుడైతే దావీదు చిన్న ప్రాయం నుంచి దేవుని కనెక్ట్ అయి ఉన్నాడో, తన లైఫ్ దేవుడు క్రమంగా he ordered his step by step he is grown and he became a king. He was a successful king in Bible. 40 years he never faced any failure. He was a successful king until his death. He is a successful king. తన చనిపోయేంత వరకు, చివరి నిమిషం వరకు కూడా దేవునికి యథార్థంగా జీవించిండు. బికాస్ ఓన్లీ వన్ థింగ్, హీ ఆల్వేస్ కనెక్టెడ్. మధ్యలో కొంచెం డివేట్ అయిండు, మళ్ళీ అగైన్ హీ రియలైజ్ అగైన్ హీ రీసబ్మిటెడ్, రీకనెక్టెడ్ విత్ గాడ్, అండ్ అగైన్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ త్రూ హిమ్. 51 Psalm ఆయన పశ్చాత్తాపంని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 51 Psalm. సో మీ జీవితంలో అలాంటి సంఘటనలు ఏమి జరిగినప్పుడు, హ్యావ్ యూ రీకమిటెడ్ యువర్ లైఫ్ టు గాడ్? హ్యావ్ యూ రీసబ్మిటెడ్ యువర్ లైఫ్ అన్ టు గాడ్? ఆర్ యూ వాంట్ టు చెక్ యువర్ సెల్ఫ్ అండ్ రీడైరెక్ట్ యువర్ లైఫ్ అగైన్ ప్రాపర్ ట్రాక్? చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలా చేయలేకపోతే దెన్ యూ విల్ హెల్డ్ అప్ విత్ సమ్వేర్ అండ్ డోంట్ బ్లేమ్ గాడ్. So you should be constantly connected with God, then you will be in right path. You will be in right path. And దేవుడు చూపిన కృపకు, ప్రేమకు నువ్వు ప్రాపర్గా యూస్ చేసుకునే వాళ్ళగా అవుతావు. ఓకే, లెట్స్ టర్న్ our Bibles. James 4th chapter 7 to 10 verses. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3 వచనాలు చూద్దాం. 7 నుంచి 10 verses. ఎవరన్నా చదువుతారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. జస్ట్ కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్దని పాడిపోయి. అపవాది అంటే చాలామంది నల్ల డ్రెస్ వేసుకొని లేకపోతే సాతాను వస్తాను కాదు. అపవాది ఏ రూపంలో రావచ్చు. మీ ఫ్రెండ్ రూపంలో రావచ్చు, మీ రిలేటివ్స్, కజిన్స్, రైట్? హూఎవర్ డీవియేటింగ్ యూ ఫ్రమ్ గాడ్, హూఎవర్ టేకింగ్ యూ అవుట్ ఫ్రమ్ లార్డ్ కంట్రోల్ కానీ, డైరెక్షన్ కానీ, దేవుని పరిధిలో నుంచి నేను బయటికి తీసుకోవడానికి ట్రై చేసిన ప్రతి ఒక్క వాళ్ళు ఈ అపవాది ప్రేరేపింపబడిన వాళ్ళే ఉంటారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? డూ యు అగ్రీ? అంటే వాళ్ళు సాతానని కాదు, కానీ అపవాది ప్రేరేపింపబడిన బిడ్డలు, దే ఆర్ ద వెపన్స్ ఆఫ్ సాటన్ టు యూజ్ యూ, టు యూజ్ దెమ్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్ టు యూ. నేను దేవుని యొక్క కృప నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి నేను బయటికి తీసుకొచ్చి వాళ్ళ వశము చేసుకోవాలని దే విల్ ట్రై టు, హీ సాటన్ ఆల్వేస్ ట్రై టు త్రూ హిస్ చిల్డ్రన్ టు డీవియేట్ క్రిస్టియన్స్ అండ్ బిలీవర్స్ అండ్ గాడ్స్ చిల్డ్రన్ ఫ్రమ్ గాడ్. చర్చికి పోవాలనుకుంటే ఏం పోతలేరా 2 గంటలు ఆడేం ఉంటుంది, మనం ఇటు పోదాం, ఆడ ప్రోగ్రామ్ ఉంది, ఆడ వినాయకుని పెట్టిరు, ఆడ ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే సినిమా ఉంది, అన్నదానం ఉంది, ఆడికి పోదాం. ఏం పోతారు? యూత్ కాన్ఫరెన్స్ ఆడిపోయి ఏం చేస్తావు? ఉట్టిన వాళ్ళు చెప్పింది చెప్తారు. అన్నీ తెలుసు కదా మనకు. చిన్నప్పటి చెప్పినాం సండే స్కూల్లో, ఏం పోతాం, ఆడ ప్రోగ్రామ్ అవుతుంది, ఆడ సినిమా ఉంది, లేకపోతే ఫోరం మాల్ పోదాం, లేకపోతే ఆ మాల్ పోదాం అని సమ్వన్ విల్ కమ్ టు అండ్ సే. లేకపోతే ఫంక్షన్ ఉంది, లేకపోతే ఫ్రెండ్ బర్త్డే ఉంది, మనం బర్త్డే సెలబ్రేట్ చేయాలా, లేకపోతే గెట్ టుగెదర్ ఉంది. సో మెనీ థింగ్స్ విల్ కమ్. Satan will plan better, దీనికన్నా బెటర్ టైం, బెటర్ ఫన్, బెటర్ ఫుడ్, బెటర్ అన్నీ ఉంటాయి దేవుని వాక్యం తప్ప. కానీ వాట్ యూర్ చూసింగ్? వాట్ యూర్ చూసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నీకు ఇచ్చిన వీకెండ్, నీకు ఇచ్చిన హాలిడేస్, నీకు ఇచ్చిన
టైం ఎందుకు నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు? వేర్ యూర్ స్పెండింగ్? ఈరోజు యూత్ కాన్ఫరెన్స్ పెడుతున్నామంటే ఏదో మాకు పైసలు ఎక్కువే కాదు, టైం లేక కాదు, ఏదో మేము ఏదో ఒక చేయాలి కదా అని కాదు. కానీ వీ హ్యావ్ ఎ బర్డన్ ఫర్ పీపుల్. కొందరినన్నా మేము దేవుని వైపు తీసుకురావాలా, కొందరి జీవితాలన్నా మేము వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళని దేవుని వైపు నడిపించాలా, కొందరినన్నా బలపరచాలా, కొందరినన్నా మేము దేవుని కోసము నిలబెట్టాలా. అది మా కోరిక. వి వోంట్ కేర్ హౌ మెనీ పీపుల్ అటెండ్. 100 మంది వచ్చారా, 10 మంది వచ్చారా, డజంట్ మ్యాటర్. యాజ్ గాడ్ లీడ్స్, యాజ్ గాడ్ లీడ్స్. కాన్ఫరెన్స్ ఉందని మెసేజ్లు పెట్టాం, అన్నీ పెట్టాం. ఎంతమంది వచ్చారు? ఇదే ఇప్పుడు రేపు ఈరోజు వన్ డే మెసేజ్, రేపు గెట్ టుగెదర్ ఉంది అందరు రండి అని ఒక మెసేజ్ పెట్టాను అనుకో, విల్ హ్యావ్ ఎ ఫెలోషిప్ డిన్నర్, ఫెలోషిప్ లంచ్ అండ్ ఆల్ పెట్టాను, ఈ హాల్ సరిపోదు. వన్ డే సోషల్ మీడియాలో నేను పోస్ట్ పెట్టానంటే, ఒక విఐపీనో ఎమ్మెల్యేనో పిలిచానంటే ఈ హాల్ అస్సలు సరిపోదు. యు విల్ అగ్రీ? సో Satan powerfully working to snatch the children of God from God. So where your time you're spending? Are you spending in presence of God? సిస్టర్ ఎంతమంది చెప్పారు, ఫెలోషిప్. ఆర్ యు పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్? ఆర్ యు పార్ట్ ఆఫ్ యువర్ చర్చ్? చర్చ్ పార్ట్ అంటే సండే పోయి అటెండ్ చేసి రావడం కాదు. సండే కాకుండా వేరేప్పుడు ఏం చేసినా ఇంపార్టెంట్. సో Satan very powerfully working to snatch you from the God. So are you checking? లేకపోతే Satan ట్రాప్లో పడిపోయి మన బతికింతేలే, నా కర్మింతేలే, నా విధింతేలే అని వదిలేస్తున్నావా? నేను రీసెంట్లీ హగ్గై కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు ఒక రిటర్న్ క్వశ్చన్ అడిగాను క్యూఎండ్లో, వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ సక్సెస్ ఇన్ ద లైఫ్ అంటే ఒక ఆయన చేసి ఏం చెప్పిండంటే, క్రిస్టియన్స్ ఆర్ నాట్ హార్డ్ వర్కర్స్. మనం లేజీ అయిపోతున్నాం, డే బై డే లేజీ అయిపోతా ఉన్నాం. క్రిస్టియన్స్ ఆర్ నాట్ సీరియస్. వీఆర్ నాట్ గోల్ సెంట్రిక్ పీపుల్ కాదు. ఏదో జాబ్ వస్తే చాలే, దట్స్ ఫైన్. We don't have any ambition, any goal in your life. We should have a goal. Ask God, Lord, what is your will? What is your plan for me? What I have to be after 10 years, after 15 years? Do you have that passion? Do you have that passion? In corporate world, in marketplace, నేను దేవుని కోసం ఒక క్రైస్తవునిగా ఉన్నత స్థానంలో ఉండాలని ఎంతమందికి ప్లాన్ ఉంది? ఎంతమందికి ఇక్కడ ఉన్న ఇంతమందిలో ఎంతమందికి మీ కోరిక, అంబిషన్ ఉంది? ఆర్ యు ప్రేయింగ్ ఫర్ దట్? మీరు ఇక్కడ ఉన్న అందరూ దావీదు కన్నా మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్. బట్ మీరెందుకు మీ కెరియర్లో, మీ లైఫ్లో, మీరు చేసే పనిలో ముందుకెళ్ళలేకపోతున్నారు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ? హ్యావ్ యూ ఎవర్ చెక్డ్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ సక్సెస్ ఇన్ మై లైఫ్? వై అదర్ పీపుల్ ఆర్ గెటింగ్ సక్సెస్? వై ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ మార్క్స్? వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ద ఇంటర్వ్యూ? Why I am not getting pass or selected any interviews? Have you ever questioned yourself? దావీదు పొందుకున్న ఛాలెంజెస్, ట్రాజడీస్ చాలా ఉన్నాయి. కానీ అన్నిటిని అధిగమించిండు. అండ్ అంటిల్ హిస్ డెత్ he was a successful person just because he's connected with God.
అండ్ ఎక్కడైనా ఆ బర్షిపతో పాపం చేసినప్పుడు డివేట్ అయ్యాను, కానీ మళ్ళీ తెలుసుకున్నాక ఆయన రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈరోజు దేవుడు నీ గురించి చెప్తున్నాడా? ఈ బ్రదర్ నా హృదయానుసారుడు అని చెప్పగలుగుతున్నావు? Do you have that confidence God will tell for you? What is lacking in your life when you compare with David? Are you submitting your life unto God? Are you submitting your future unto God? Are you submitting your career, your life? What is your next life? Are you asking God to guide you? Are you praying for your future? Are you praying for, Lord, what is your plan for me? What direction I have to lead my life? What are the steps I have to take? Where I am failing? What are my weaknesses? Are you working on your weaknesses? నీ బలహీనతలు నువ్వు పనిచేస్తున్నావా? ఆ బలహీనతలు నేను ఎట్లా బలపడాలని వర్క్ చేస్తున్నావా? హ్యావ్ యూ ఐడెంటిఫైడ్? నీ బలహీనతలు ఏవి తెలుసుకోగలుగుతున్నావా? ఎవ్రీబడి హ్యావ్ ద వీక్నెస్, బట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సెస్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. నీ బలహీనతలను వదిలేసినావంటే దెన్ యూ విల్ ఫెయిల్. బలహీనతలో బలపరిచే దేవుడు మనకు కలిగి ఉన్నాం. హల్లెలూయా. నమ్ముతారా? ఎస్, ప్రైజ్ గాడ్. సో యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యూచర్. ఆస్క్ గాడ్, లార్డ్, వాట్ ఈస్ మై ఫ్యూచర్? వాట్ వే ఐ హ్యావ్ టు గో? హౌ ఐ హ్యావ్ టు లీడ్? జస్ట్ నేను ఇప్పుడు వస్తుంటే ఒక బ్రదర్ ఫోన్ చేసిండు. ఈజ్ లుకింగ్, వాళ్ళ డాడీ పాస్టర్, అన్న ఫుల్ టైం పోవాలా, జాబ్ చేయాలా, అర్థమవుతలేదు. ఆల్మోస్ట్ 30 minutes వీ హ్యాడ్ అ డిస్కషన్. ఐమ్ టెల్లింగ్, లుక్ అన్ టు గాడ్, ఆస్క్ గాడ్ వాట్ యూ వాంట్ టు డూ. వాట్ యూ వాంట్ టు డూ? వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ యూ? వాట్ ఈస్ ద గాడ్ ప్లానింగ్ ఫర్ యూ? దేవుడి నీ పట్ల ఒక ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు? అడిగావా దేవుణ్ణి? ప్రేర్ చేస్తున్నాను, ఇంకా ఆన్సర్ రాలేదు. ఆన్సర్ రాలేదు, ఇంకా ప్రేర్ చేయి. బట్ ఆన్సర్ వచ్చేంతవరకు వెయిట్ చేయి. ఆన్సర్ వచ్చేంతవరకు వెయిట్ చేయి. గాడ్ విల్ డైరెక్ట్. ఎప్పుడైతే దేవుడు తన ఉద్దేశం ప్రకారము, తన ప్రణాళిక ప్రకారం నేను నడిపిస్తాడో, తన కృప నీకు వెంబడి ఉంటుంది. హల్లెలూయా. తన కృప వెంబడి ఉంటుంది. అయితే ఈ దాంట్లో మనకు వచ్చే చాలా రెగ్యులర్ కామన్ పిట్ఫాల్స్, కామన్ ఛాలెంజెస్ ఏంటంటే, చాలాసార్లు మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఒకటి, ఫస్ట్ ఈజ్ మెడిటేటింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది ఈరోజు నీ డైలీ పోర్షన్ చదివారు? ఐ వోంట్ ఆస్క్ రైజ్ యువర్ హ్యాండ్స్, బట్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్. హ్యావ్ యూ రెడ్ యువర్ టుడే డైలీ పోర్షన్ బిఫోర్ కమింగ్ టు హియర్? హ్యావ్ యూ సెడ్ గుడ్ మార్నింగ్ టు జీసస్ వెన్ యూ వేక్ అప్ ఫ్రమ్ బెడ్, ఫ్రమ్ స్లీప్? చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ డోంట్ నెగ్లెక్ట్. డోంట్ నెగ్లెక్ట్. జస్ట్ విల్ రీడ్ దట్ జేమ్స్ 8th and 9th verses. 8th verse. దేవుని వద్దకు రండి. జేమ్స్ 4:8లో క్లియర్, కమ్ నియర్ టు గాడ్, హీ విల్ కమ్ నియర్ టు యూ. వెన్ యూ కమ్ టు గాడ్, గాడ్ విల్ డ్రా టు క్లోజ్ టు యూ. ఫస్ట్ స్టెప్ మీరు వేయాలా, నెక్స్ట్ స్టెప్ దేవుడు వేస్తారు. సో ఆర్ యూ ప్రేయింగ్? Are you spending time with God? Are you connected with God or not? Ninth verse. Thank you. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. హంబుల్ యువర్ సెల్ఫ్ అంటు గాడ్. సబ్మిట్ యువర్ లైఫ్, సబ్మిట్ యువర్ ఫ్యూచర్, దెన్ గాడ్ విల్ డైరెక్ట్ యూ. చాలామంది క్రిస్టియన్స్ కొందరు కెరియర్ లైఫే సీరియస్ తీసుకుంటారు, స్పిరిచువల్ లైఫ్ పట్టించుకోరు. వెన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్, యువర్ కెరియర్ లైఫ్ విల్ ఆల్సో డిస్టర్బ్ అండ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో డిస్టర్బ్. ఈ 3 లైఫ్స్ ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటావో, దెన్ యుల్ హ్యావ్ ఎ సక్సెస్. వన్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఈ 3టిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ 3టిని బ్యాలెన్స్ చేసుకోవాలి.
చాలామంది కెరీర్ మీదే సీరియస్ ఉంటారు, స్పిరిచువల్ ఫ్యామిలీ పట్టించుకోరు. దట్ విల్ డిస్ట్రాక్ట్ దెమ్ అండ్ వాళ్ళ ఎండ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ విషాదంలో ఉంటారు, మళ్ళీ బాధపడుతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు ప్రే, ఆస్క్ గాడ్ టు బ్లెస్ యువర్ కెరీర్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. సో ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఆర్ యూ కనెక్టెడ్ విత్ గాడ్ ఆర్ నాట్? ఆర్ యూ కనెక్టెడ్ విత్ గాడ్ ఆర్ నాట్? దేవుని కృప, కనికరము, ప్రేమ చూపుతా ఉన్నాడు. అవి నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నావా, లేకపోతే వీటిని ఇగ్నోర్ చేస్తున్నావా, లేకపోతే గ్రాంటెడ్గా తీసుకుంటున్నావా? ఒకసారి చెక్ చేసుకొని. గాడ్ ఈజ్ గ్రేషియస్, హీ విల్ షో గ్రేస్, బట్ వన్స్ యూ స్టాప్ షోయింగ్ గ్రేస్, నీ లైఫ్ ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. సో ప్లీజ్ చెక్ విచ్ డైరెక్షన్ యూ ఆర్ హెడింగ్ and how is your life, and are you in right direction or not? Davidu tana always, he'll check with him, and he asked God, Lord, search me, find me, nan parishodinchu, parikshinchu Prabhuva. Open challenge to God. Parikshinchu Prabhuva, if something is wrong, please take out from me. Are you praying that? Lord, something is not right in my heart, na life lo, na daily life lo, నేను నా యొక్క లైఫ్ స్టైల్లో ఏదైనా నీకు ఆయాసకరం ఉందా? ప్లీజ్ టేక్ అవుట్ దాట్. ప్లీజ్ టేక్ అవుట్ దాట్. నీకు ఇష్టమేమో, బట్ గాడ్ డోంట్ వాంట్, దెన్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు మోల్డ్ యువర్ లైఫ్. దెన్ గాడ్ ఈజ్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటూ సక్సెస్. గాడ్ ఈజ్ రెడీ టు రీట్యూన్ or redirect your life into right path. If you're not doing that, again you will face failures and you will end up with unsuccessful, or end up with your life somewhere and you will regret, or you will cry and you will blame somebody. But when you connected with God, look unto God and check always, every day check yourself, are you in right direction or not? Then God will guide you and lead you to success. Let's bow down our head. We'll close this session with word of prayer. మా దేవా, మా ప్రభువా, ఇప్పుడు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. కొన్ని విషయాలు ప్రభా వాక్యం నుంచి చెప్పడానికి, మా జీవితాల నుంచి నేర్చుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మేము అసలు కాపు చెప్తున్నాం. వాళ్ళతో మాట్లాడండి, దర్శించండి. గొప్ప దేవా ప్రభా, అవును ప్రభా, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క దినచర్య, వాళ్ళ యొక్క లైఫ్స్ ఏ విధంగానే మాకే తెలియదు, మీకు తెలుసు. నేనా ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మేము అసలు కప్ చెప్తున్నాం. వాళ్ళతో మాట్లాడండి, దర్శించండి, పరీక్షించండి, పరిశోధించండి ప్రభా. దావీదులాగా ప్రభా, వాళ్ళు నిన్ను కనెక్ట్ అయి ఉండాలా, నీ వైపు చూడాలా, నీ డైరెక్షన్లో వాళ్ళు నడవాలా తండ్రి, నీ కృపలో వాళ్ళు నడవాలా. గొప్ప దేవా, ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు వెలబెట్టి కొన్నావు నైనా, ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు తండ్రి, అవమానం పొందావు నైనా. ప్రభా మేమందరము నీ సొత్తు ప్రభా మా కొరకు గొప్ప త్యాగం చేసిన దేవా నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, నన్ను, అందరినీ ప్రభా నీ సరైన మార్గంలో నడిపించమని వేడుకుంటూ, మాకు వచ్చిన శోధన జయించే శక్తి దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.